2000 సంవత్సరాల క్రితం మన రక్షకుడైన దేవుడు ఈ లోకానికి భూమి మీద మానవుడిగా వచ్చాడు. మానవుడిగా వచ్చి ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. మనిషి జీవితంలో ఏ విధంగా మనిషికి ఉపకారం చేయాలి, ఏ విధంగా మేలు చేయాలా, వారి కష్టాల నుంచి ఏ విధంగా విడుదల చేయాలా, వారి శ్రమల నుంచి ఎలాగ విడుదల చేయాలా, వారి బాధల నుంచి ఎలాగ విడుదల చేయాలా. నా బిడ్డలు నలిగిపోతున్నారు, సమస్యల్లో, బాధల్లో, వ్యాధుల్లో, పాపంతో నలిగిపోతున్నారు, అనేకమైన చెడ్డ అలవాట్లకు బానిసైపోతున్నారు. వీళ్ళకి ఏ విధంగా నేను రక్షించాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆలోచించి మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అంతేగాని ఆయన ఈ లోకాలకు వచ్చి అన్ని సుఖాలు అనుభవించి అందరితోని పూజింపబడి అందరు కూడా తీసుకొచ్చిన అన్ని అనుభవించి వృద్ధాప్యం వరకు జీవించి నన్నే పూజ చేయండి అనేసి అన్న దేవుడు మన దేవుడు కాదు. ఆయన కేవలం 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు అనేసి అంటే, ఇదిగో నీ పాపం కోసం, నా పాపం కోసం రక్తం కార్చాలి. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం మనసు అన్నారు కనుక, మన పాపాలు పోవాలంటే రక్తం కావాలి కనుక అది పరిశుద్ధుడైన దేవుడే చిందించాల. ఎప్పుడు చిందించాలని అంటే యవ్వన జీవితంలోనే చిందించాల. ఎందుకోసం మనిషి అంటే బలి ఇచ్చేటప్పుడు మంచిదే ఇస్తారు, ముసలిది ఇస్తారమ్మా, లేకపోతే బాగా ఏజ్ అయిపోయిన కోడి పుంజని తీసుకొస్తారా, యవ్వనంలో ఉన్న కోడి పుంజని, యవ్వనంలో ఉన్న మేకని, దాన్ని బలిస్తారు. అలాగా దేవుడు కూడా యవ్వన జీవితంలో ఉండేటప్పుడే మానవులందరి కోసం రక్తం చిందించాడు. ఎందుకోసం అనేసి అంటే మన పాపం పోవాలని అంటే తన రక్తమే చిందించాలి, దేవుడి రక్తమే కావాలి. అందుకోసం అది మన శ్లోకాల్లో ఉన్నాయి. అయితే ఏదేమైనప్పటికీ భూమి మీద ఉండేటప్పుడు ఆయన ఒక ఆశ్చర్యమైన కార్యం చేశాడు. ఆ కుటుంబంలో చాలా దుఃఖం ఉండేది, ఆ కుటుంబంలో ఎంతో వేదన ఉండేది. ఒక వ్యక్తి ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. ఎందుకు ఆ విధంగా అతను బాధపడుతున్నాడో ఇక్కడ ఒక సంఘటన రాయబడ్డది. ఇక్కడ ఒక భర్తమి అనే ఒక గుడ్డు భిక్షకుడు ఉన్నాడు అన్నమాట. గుడ్డివాడు, రెండోది భిక్షం ఎత్తుకుంటున్నాడు. అతను పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు అనమాట. చాలా బాధల్లో ఉన్నాడు. చాలా సార్లు అనుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, నాకెందుకు ఈ గుడ్డితనం కలిగించాడు, నేను అడుక్కుని బ్రతకవలసి వస్తుంది, నా కుటుంబాల్లో ఒక శాంతి లేదు, సమాధానం లేదు, నేను గుడ్డివాడిగా ఉండబట్టి సమాజాన్ని చూడలేకపోతున్నాను, లోకాన్ని చూడలేకపోతున్నాను, నా కుటుంబాన్ని, నా తల్లి, నా తండ్రిని చూడలేకపోతున్నాను, కుటుంబం అంతా కూడా నేను అడిగి తెచ్చుకున్న ఆ ధనం బట్టి నడుస్తుంది, నా కుటుంబం అంతా దుఃఖంతో ఉంది, నేనేమో భిక్షకుడిగా ఆ చోట్ల, ఆ రోడ్లో, ఈ రోడ్లో వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది, నా పరిస్థితి ఏంటని చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎక్కువ దుఃఖపడుతూ ఉండేవాడు, బాధపడుతూ ఉన్నాడు అనమాట. మనం కూడా ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ లోకంలో అనేకమైన సమస్యలు బట్టి, అనేకమైన బాధలు బట్టి మనము ఎక్కువ బాధపడుతూ ఉంటుంటాం, చాలా దుఃఖపడుతూ ఉంటాం. కొంతమంది ఇంటి పరిస్థితిని బట్టి, పేదరికం బట్టి ఎక్కువ బాధపడుతుంటారు. కొంతమంది జబ్బులు బట్టి బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఏమి ఉద్యోగం లేక, ఏ పని దొరక్క, వాళ్ళకి ఏ జీవనోపాధి లేక ఎక్కువ బాధపడుతుంటారు. చాలా మంది చదివి ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాగే మనకి ఈ లోకంలో, సమాజంలో మనకు విలువ ఉండదు. గుడ్డివాడికి ఏమాత్రం విలువ ఇవ్వరు. ఏమంటారు, పోరా గుడ్డివాడా అని అంటారు. ఏరా గుడ్డివాడా, ఎక్కడికి వెళ్ళారా గుడ్డోడా, ఎప్పుడు గుడ్డోడా 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 అనేసి ఆ గుడ్డివాడికి ఏమాత్రం కూడా విలువ ఇస్తారమ్మా? గుడ్డోడికి కానీ, సొట్టోడికి కానీ, గూనోడికి కానీ, ఏదో ఒక అణువు ఉన్న వ్యక్తికి కానీ ఎవరు విలువ ఇవ్వరు. కుష్ఠవేద కలిగిన వ్యక్తికి అయితే అస్సలు విలువ ఇవ్వరు. అయితే సమాజంలో విలువ లేదు ఈ గుడ్డివాడికి. రెండోది, అడుక్కొని జీవిస్తున్నాడు. అడుక్కున్న వ్యక్తికి ఎంత విలువ ఇస్తారు? అసలు విలువే ఉండదు. ఆ విధంగా అతను ఎప్పుడు కూడా నా మనసులోన క్షోభ అనిపిస్తున్నాడు, బాధ అనిపిస్తున్నాడు, దుఃఖం అనిపిస్తున్నాడు. కుటుంబం చూస్తే పేదరికంగా ఉంది, ఇతనుగా కళ్ళు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళినా ఇంకొకరు తీసుకుని వెళ్ళాలి,
ఎక్కడికి వెళ్తామో ఏం అవుతుందో, రాత్రప్పుడు ఎక్కడికి ఏ విధంగా ఏ దీంట్లో పడిపోతాం అన్నట్టుగా అతను పరిస్థితి ఉండేదన్నమాట. ఈ విధంగా ఉన్న అతను ఒక త్రోవ పక్కన ఉండి భిక్షమాడుకుంటుండగా ఆ ప్రాంతంలో శిష్యులతో కూడా జన సమూహంతో కూడా ప్రయాణం చేసి ఇంకొక ఊరికి వెళ్తున్నాడు అన్నమాట. ఆయన యేసయ్య ఉన్న దగ్గర అనేక మంది కూడుకుంటే వాళ్ళన్నమాట. ఆయన వెనకత్తలు వెళ్తుండగా ఈ గుడ్డివాడికి అనుమానం వచ్చింది. అరే, మా ప్రాంతంలో ఎంత జనాలు లేరు, ఆయనకి కళ్ళు కనిపించడం లేదు కానీ చెవులు వినిపిస్తున్నాయి లేదమ్మా, మనుషులు వెళ్తుంటే ఎవరు వెళ్తున్నారు అనేసి అడిగాడు అన్నమాట. వచ్చిన వాళ్ళకి అడిగాడు, ఎవరు వెళ్తున్నారయ్యా, ఎవరు వెళ్తున్నారయ్యా, ఏంటి సమూహం ఏంటి అనేటప్పటికి నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అనేటప్పటికి అతనికి ఎవరో చెప్పారు, యేసు ప్రభువు వారు చాలా ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆయన గొప్ప మహిమకరమైన కార్యాలు చేస్తున్నాడు, ఆయన మన ప్రాంతానికి వస్తే ఎంత బాగుండో అనేసి చాలా మంది అనుకుంటున్నారు. ఇతనికి ఆ ఆశ ఉంది, నేను యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఎలా గుడ్డోడు నాకు ఎవడు తీసుకెళ్ళడు, అయితే ఎప్పుడైనా మా ప్రాంతానికి రాడా, ఎప్పుడైనా ఆయనకి నేను అడగనా, ఎప్పుడైనా నేను ఆయన దగ్గర మొరపెట్టినా అనే ఆశతో అతను ఎదురు చూసుకొని ఉన్నాడు అన్నమాట. ఎప్పుడైతే నజరేయుడైన యేసు వెళ్తున్నాడో అనేటప్పటికి వెంటనే ఆయన ఒక ప్రార్థన చేశాడన్నమాట. ఏంటి లేదు, ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం. ప్రార్థన అంటే ఏంటమ్మా? దేవుడితోని మాట్లాడటం. ప్రార్థన అనగేటంటే నీ తల్లితోని ఎలా మాట్లాడుతున్నావో, నీ తండ్రితోని ఎలా మాట్లాడుతున్నావో, నీ కూతురుతో ఎలా మాట్లాడుతున్నావో, నీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతున్నావో అలాగే దేవుడితోనే మాట్లాడటమే అదే ప్రార్థన. ఇంకా దీంట్లో పెద్ద గొప్ప విషయం ఏంటి లేదు. మనము మన బాధని చెప్పుకోవడం ప్రార్థన, మనము మన అవసరాన్ని అడగడము అది ప్రార్థన, లేకపోతే విన్నవించడం మన బాధ చెప్పుకోవడం. అలాగే ఇతను కూడా వెళ్తున్న ఆ యొక్క నజరేయుడైన యేసయ్యకి ఆయన మొరపెట్టాడు అన్నమాట. ఏంటా మొరపెట్టాడు? ఈయన నజరేయుడైన యేసు అనేవాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కన్నించమని కేకలు వేయ మొదలు పెట్టాను. అతను ఏం చేశాడంటే, దావీదు కుమారుడా అంటే దావీదు వంశంలో యేసయ్య పుట్టాడు, అంటే ఇశ్రాయేలులో పుట్టాడు కనుక యేసయ్యా ఇదిగో నన్ను కర్ణించు అని అన్నాడు అన్నమాట. మన బాధల్లో దుఃఖాల్లో మన దేవుడికి మనము అడగడం తప్పులేదు, ఆయనకి మనం విన్నవించుకోవడం తప్పులేదు. ఎవరైనా మనకు బాగు చేయాలి. మన ఈ యొక్క గుడ్డివాడితల లక్ష్యం ఏంటంటే, గుడ్డివాడితలకు ఆశ ఏంటంటే నేను బాగవ్వాలి. ఇప్పుడు మనకి ఏవైనా కావాలనుకోండి, ఒకరి దగ్గరికి వెళ్తాం, అయ్యా నాకు 10,000 కావాలయ్యా అనేసి. 10,000 కావాలి అనేటప్పుడు అతనికి విషయం మనకు అనవసరం, అతను ఎలాంటోడో మనకు అనవసరం, ఇస్తే మనకు చాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య ఎలాంటోడో ఇతను ఆలోచించలేదు. యేసయ్య ఏంటో నాకు అవసరం లేదు, కానీ నా బాధ తీరాలి, నా కష్టం తీరాలి, నా దుఃఖం తీరాలి అనేసి నిర్ణయించుకొని దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. మన జీవితంలో ఏదైనా కష్టం బాధ వచ్చేటప్పుడు ఆయన కోసం మనం ఏం చేయాలని అంటే అనుమానం లేకుండా ప్రార్థన చేయాల. ఏది మనసులో పెట్టుకోకుండా మనం ప్రార్థన చేయాల. ఈయన దేవుడు కాదా తర్వాత నీకు తెలుస్తుంది, ఆయన దేవుడు కాదా నీకు తెలుస్తుంది తర్వాత. కానీ ఆయనకి మనం ఏం చేయాలంటే అనుమానం లేకుండా ప్రార్థన చేయాలా. అందుకే అవిశ్వాసంతో అడగకూడదు, విశ్వాసంతో అడగాలని దేవుని దగ్గర వాక్యాలు రాయబడింది. విశ్వాసంతో అడగాలి. ఏంటి విశ్వాసం అంటే, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన నాకు ఉపకారం చేస్తాడు, ఆయన నాకు మేలు చేస్తాడు, యేసయ్య నాకు ఉపకారమే చేస్తాడు అనేసి నువ్వు నమ్మాలి ముందుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్యకి ఆయన మేలు చేస్తాడని నువ్వు నమ్ముకోవాలమ్మా, నమ్మాలి. నమ్మితే నమ్మేవాడికి సమస్తము సాధ్యం. నీ కుటుంబ పరిస్థితి అంతటి కూడా ఆయన మారుస్తాడని నువ్వు నమ్మాలి. నీ కష్టం తీరుస్తాడని నమ్మాలి, నీ దుఃఖం తీరుస్తాడని నమ్మాలి, నీ బాధ తీరుస్తాడని నమ్మాలి. తర్వాత ఆయన ఏం చేస్తాడో ఇదిగో అతను అడిగాడు, ఏం చేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేశాడంట. కేకలేసిన తర్వాత ఏమైంది? ఇక్కడ రాయబడింది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేయ మొదలు పెట్టాను.
ఊరుకుండమని అనేకల వాడిని గద్దించిరి. హల్లెలూయా. ఇతను కేకలేస్తుంటే యేసయ్య నడుచుకొని పల్లకి వెళ్ళిపోతున్నాడు అన్నమాట. యేసయ్య ఏం చేస్తాడమ్మా? సమాధానం చెప్పలేదు, అనలేదు, అనలేదు, ఏటి అనుకుంటా ఇళ్ళకి వెళ్ళిపోతుంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు కూడా, వారు బాబు యేసయ్య వెళ్ళిపోయాడురా, ఇప్పుడు ఎందుకు కేకలేస్తున్నావా, ఊరుకా అని అన్నారన్నమాట. ఏమన్నారమ్మా? ఊరుకా. మనకు కూడా ఒక్కొక్కసారి ఆయన సహాయం చేయడు, ఉపకారం చేయడు, మేలు చేయడు. అలాంటి ఆయనలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు, ఎందుకమ్మా యేసయ్యని నమ్మవు, చూడు నీ బతుకు ఎలాగుందో, నీ యొక్క పరిస్థితి ఎలాగుందో, నీవు ఎలాగున్నావో చూడు, ఆ యేసయ్యని నమ్మేవు, ఏమైనా మేలుందా అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారు. కానీ ఈయన కూడా ఊరుకోమన్నారు. ఊరుకో, నువ్వేమాత్రం కూడా అరవకో, ఇక్కడ కేకలేకు. ఆయన వెళ్ళిపోయాడు. అనేటప్పటికి ఇతను ఊరుకున్నాడా లేకపోతే కేకలేసాడా? దావీదు కుమారుడు నన్ను కరుణించమని మరి ఎక్కువ కేకలు వేశాను. ఈయనకి ఊరుకో ఊరుకో అంటుంటే ఏమన్నాడమ్మా? మరి ఎక్కువ కేకలేసాడంట. మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా వచ్చారనుకోండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా ఇసిగిపోతున్నారు, ఈరేటీడు యేసయ్య వెళ్ళిపోతుంటే ఇంకా కేకలేస్తున్నాడు. మరి బాబు యేసయ్య వెళ్ళిపోయాడురా, నీ కేక మరి ఎవరు వినరా, మేము నాకు చచ్చిపోతున్నాం, ఊరుకోరా బాబు అనేసి చుట్టుపక్కల కూర్చున్నారు. అతనితో ఆడుకున్న వాళ్ళు ఉంటారు కదమ్మా, ఉండరా బ్యాచ్. గుడుల దగ్గర, మా ఊర్లో గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర అందరూ ఒకే బ్యాచ్, ఎవరు ఆడుకున్నారు. ఒకసారి ఒక అతను వచ్చాడు, వచ్చి నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను, మీరందరూ కూడా రావాలి అనేసి అంటే వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడంట. మాకు భోజనం పెట్టాలంటే ఆ లీడర్కి వెళ్ళి కలండి అనేసి అన్నారు. ఎందుకు? రోజుకొకరు తీసుకెళ్తున్నారు, వాళ్ళకి తీసుకెళ్తున్నారు, బిర్యానీ అన్నీ పెడుతున్నారు. అయితే అతను వచ్చి అడిగితే ఆ లీడర్కి వెళ్ళి కలమంటే లీడర్ కాడికి వెళ్ళేటప్పటికి లీడర్ అన్నాడంట, నువ్వు భోజనం పెడతావు నిజమే, ఏంటి కూరలు పెడతావు, ఎన్ని కూరలు పెడతావు, దానికి స్వీట్ ఉంటుందా? ఎవరికి? అడుక్కున్నోళ్ళకి. మరి వాళ్ళు ఒక కమిటీ ఉంది, లేకపోతే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఉంది, రోజు పిలుస్తున్నారు. రోజు పిలిచేసరికి ఇదే అట్రా, రోజు పిలుస్తున్నారు. మనకి పిలిచేసి ఒట్టన్నమ్మ చారు అలాగే వేసేస్తున్నారు కొంతమంది. అలా కాదు, ఎవరైనా పిలిస్తే లీడర్గా నువ్వే మాట్లాడు, మా వేటేటి కోరికలని అన్ని వాళ్ళకి చెప్పు, ఎన్ని కూరలు పెడతారు, ఆ కూరలను మనకు నచ్చితేనే మనం వెళ్దాం, లేకపోతే వెళ్ళొద్దు. ఈ ఇల్లు అడిగినాడు, ఏంటి లీడర్ గారు మరి మన వాళ్ళందరూ కూడా వస్తారా అనేసి అంటే వస్తారు, కానీ ఏంటి కూరలు పెడతారు అనేసి అంటే ఏంటి కూరలు పెడతాం, సాంబారు కూర రైసు అంతే, ఇంకేటంతే అనేసి అన్నాడంట. ఏంటి మేము రామనేసి అన్నాడంట. ఇదేంటి బాబు, అదేంటయ్యా బాబు, మేము ఇంత కష్టపడి వండి పెడుతున్నాం, చికెన్ ఉంటుంది, చారు ఉంటుంది, ఇంకా సాంబార్ రైస్ కదా, ఇంకేముంటుంది అని అంటే మేము రాము, మాకు 5-6 కూరలు పెట్టి పిలుస్తున్నారు, నువ్వేమో ఒక కూర పెడతావా, మేము రాము అంటున్నారంట. అతను ఆశ్చర్యపోయి చెప్తున్నాడు, ఇది ఆయన ఎంత డిమాండ్. హల్లెలూయా. ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, ఊరుకో, నువ్వు గట్టిగా అరుతుంటే అడుక్కున్న డబ్బులు ఎవరు అడుక్కుంటున్నారా, నువ్వు ఊరుకా అని అంటున్నారు. అనేటప్పటికి ఈ బాబు ఈ అడుక్కున్న డబ్బులు తర్వాత ఖర్చు అయిపోతాయి, కానీ నేను ఇప్పుడు కళ్ళతో చూడాలరా, నా బాధ నాది, ఈ బాధ మీది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా బాధ తొలగిపోవాలి, నా గుడ్డితనం తొలగిపోవాలి, నా అడుక్కున్నతనం తొలగిపోవాలి, నా కష్టం తొలగాలి. అందుకే ఆయనకి ఏదో మొరపెడుతున్నాంటారా, మీ బాధ మీది, నా బాధ నాది అని అంటే పోండ్రా నాయన నీ ఇష్టం అనేసి అని కేకలు వేసుకుంటుంటగా వీళ్ళు పలుకున్నారు. ఆయన కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించని. యేసయ్య వెళ్ళిపోతూ అక్కడ నిలబడిపోయాడు అన్నమాట. హల్లెలూయా. నిలిచి వాణ్ణి పిలువడని చెప్పగా వారా గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకునము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. హల్లెలూయా. మన యేసయ్య నీ మొర్ర ఆలకించినట్టుగా ఉంటాడు ఆయన, నీ ప్రార్థన ఆలకించినట్టుగా ఉంటాడు ఆయన. నువ్వు విజ్ఞాపన చేసేటప్పుడు, మొర పెట్టేటప్పుడు, నీ బాధ కొద్ది ఏడ్చేటప్పుడు ఏ సమాధానం నీకు ఒక్కోసారి రాదు. విసిగిపోతుంటావు, బాధపడుతుంటావు, నీ కష్టాలు చూసి, నీ బాధలు చూసి నువ్వు ఒక్కొక్కసారి ఏడుస్తుంటావు.
కానీ దేవుడు ఒక్కసారి సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఎంతో దూరం వెళ్ళిపోయాడు. దూరం వెళ్ళిపోయినా అక్కడ నిల్చున్నాడు అన్నమాట. నిల్చుని ఆ గుడ్డివాడిని పిల్లండి అనేటప్పటికి ఆ గుడ్డివాడికి పిల్లడానికి వచ్చారు. పిల్లడానికి వచ్చి, గుడ్డివాడు నీకు ఏసై పిలిచాడు, ధైర్యం తెచ్చుకో, భయపడకు, నీకు ఆయన పిలుస్తున్నాడు రా అనేటప్పటికి దిగ్గున లేచి ఆయన దగ్గరికి వెళ్ళాడు. పరుగు పరుగున వెళ్ళేటప్పటికి ఏసై దగ్గర నిలబడ్డాడు. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునందుకు వచ్చాను. ఆ అడుక్కున్న బట్ట ఉంటుంది కదమ్మా, వేసుకున్నది పాపం, చెప్పు ఉంటుంది, బట్ట ఉంటుంది, కర్ర ఒకటి ఉంటుంది, ఆ పరిచిన ఆ యొక్క గుడ్డ ఇసిరిసాడు. నాకు మరి అక్కర్లేదు. హల్లెలూయా. నీ కష్టం ఏదో, నీ బాధ ఏదో, నీ పేదరికం దేవత దేవుడు తీసివేసే సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడు నీ పరిస్థితి అంతా మార్చేస్తాడన్నమాట. మారుస్తాడు ఆయన. నీ దుఃఖాన్ని తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు, నీ కష్టాన్ని తొలగిస్తాడు. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు పిలిచారో వెంటనే ఆయన తాలకు అన్ని అడుక్కున్నవన్నీ విడిచిపెట్టేశాడు. నాకు వద్దులే అంటే నమ్మకం ఏంటి? నా దేవుడు నాకు బాగు చేస్తాడు. పరిస్థితి ఎటువంటిదైనా నీ దేవుడు మార్చగలడు. ఎటువంటి పరిస్థితి అయినా మార్చగలడు. యేసయ్యకి ఆ శక్తి ఉంది. అందుకే వచ్చాడు ఆయన. మన బాధలను విడుదల చేయడానికి, మన కష్టాలను విడుదల చేయడానికి, మన దుఃఖాలను విడుదల చేయడానికి, మన అలవాట్లను విడుదల చేయడానికి, మన రోగాల నుంచి మనల్ని బాగు చేయడానికి ఆయన వచ్చి మన కోసం తన రక్తం చిందించి తన ప్రాణం పెట్టాడు. ఆ మధ్యలో జరిగిన సంఘటనే ఇది. ఆయన బ్రతుకున్న కాలంలో ఒక మాట ప్రభువారు ప్రశ్న వేశారన్నమాట. ఏమన్నారంటే, ఇదిగో నేను ఏమి చేయాలనేసి నువ్వు కోరుకుంటున్నావు? బంగారం కావాలనుకుంటున్నావా? డబ్బు కావాలనుకుంటున్నావా? ఏది కావాలనేసి నువ్వు కోరుతున్నావు? అవును కదమ్మా. వచ్చాడు అతను, మరి కరుణించు కరుణించు అనేసి అంటే, ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ అతని కాడికి వెళ్ళాం, డబ్బులు అడగడానికి వెళ్ళాం. అయ్యా నాకు డబ్బులు కావాలండి అనేసి అన్నాం. డబ్బులు కావాలని అంటే ఎంత? 5,000, 10,000, 2,000, 1000 చెప్పాలి లేదమ్మా. డబ్బులు కావాలని అంటే నీకు ఎంత కావాలని అంటే డబ్బులు కావాలండి. ఎంత కావాలమ్మా? డబ్బులే కావాలండి. ఎంత కావాలి బాబు? డబ్బులే. ఏదమ్మా? అదే 10,000, 1,00,000 ఎంత ఒక ఏమిటి ఉంటుంది కదమ్మా. ఇంటికి వెళ్ళాం, మరి ఏదే అడగకపోతే మరి ఫలానాది ఎంత ఇది అది అని ఏదో చెప్పకపోతే ఆయనకేంటి తెలుసు? అది యేసయ్య దగ్గరకు వచ్చావు, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో నువ్వు చెప్పుకుంటే దేవుడు ఆ కష్టము ఆ బాధ ఆయన తీరుస్తాడన్నమాట. అందుకే ఆ గుడ్డివాడికి అడిగాడు, నేనేం చేయాలని కోరుతున్నావు? ఏంటి కావాలని కోరుకుంటున్నావు? మన ఆశను తీర్చేవాడు, మన యొక్క జీవితాన్ని మార్చేవాడు, మన పరిస్థితుల్ని చక్కబెట్టేవాడు ఆయన. అందుకే ఈ గుడ్డివాడు ఒక చక్కగా మాట అంటున్నాడు. దేవుడు కూడా నీకు నాకు ఒక మాట అడుగుతున్నాడు. అమ్మా నీకేం కావాలని కోరుతున్నావు? నీ కష్టం పోవాలని అనుకుంటున్నావా? నీ బాధ పోవాలనుకుంటున్నావా? నీ కష్టం బట్టి నువ్వు వచ్చావమ్మా, నీ పరిస్థితి దేవుడికి నాకు చెప్పమ్మా అనేసి దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. నేను పరీక్షిస్తాను, ఈ బాధల్లో నిలబడుతుందా లేదా, ఈ కష్టంలో నిలబడుతుందా లేదా అనేసి దేవుడు అలాగే పరీక్షిస్తాడు. అందులోన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు అన్నమాట. ఇతనికి పరీక్షించాడు. నేను వెళ్ళిపోతుండగా ఇతను కేకలేస్తాడా లేదా, మొరపెడతాడా లేదా, నేను చూస్తాననేసి ఆయన అలా కనిపెట్టాడు. కానీ కేకలు వేయడం మానలేదు, ప్రార్థన చేయడం మానలేదు, యేసు తండ్రి అనేసి పిలడం మానలేదు అనమాట. నువ్వు నేను కూడా మన బాధ కొద్ది ప్రార్థన చేసేటప్పుడు ఆ బాధ దేవుడు తప్పనిసరిగా తీరుస్తాడు. ప్రభువారు అంటున్నారు కదా, నేనేం చేయాలని కోరుకుంటున్నావయ్యా అనేసి అంటే చక్కగా సమాధానం చెప్పాడు. బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో ఆయనను ఏ బాధ ఉందో అది చెప్పుకున్నాడు. అయ్యా నేను పుట్టినప్పటి నుంచి గుడ్డివాడుగా ఉన్నానయ్యా, నా గుడ్డితనం తీసివేయండి అయ్యా అని కోరుకున్నాడు. డబ్బు కోరలేదు, ఆస్తి కోరలేదు, అంతస్తు కోరలేదు. మనము కొంత కోరికలు కోరుతుంటాం ఒక్కొక్కసారి, కానీ దేవుడు మనకి ఏది కావాలో అదే ఇస్తాడు. 1,00,00,000 రూపాయలు మనకు వచ్చింది అనుకోండి, ప్రార్థన చేస్తామమ్మా? ప్రార్థన చేస్తామా? కాళ్ళ మీద కాలు వేసుకొని ఎవడరా యేసయ్యా అని అంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా
డబ్బు బట్టి మీరు నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు, ఆస్తి బట్టి మీరు నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరు ఆ పేదరికం ఉండేటప్పుడు నాకు మొర్ర పెట్టేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, నాకు విన్నవించేవాళ్ళు. ఈ గుడ్డుగా ఉండేటప్పుడే ఇతను ప్రార్థన చేశాడు. ఇతనికి కానీ కళ్ళు బాగున్నాయి అనుకోండి, ఏసై దగ్గరికి వస్తాడమ్మా. ఆ ఏసై ఎవడరా, నాకెవడరా బాగు చేసేది, నీ కళ్ళు ఉన్నవాడురా అని అంటాం కదమ్మా. గుడ్డోడు కనుకే, ఆ బాధలు ఉన్నాడు కనుకే, ఆ కష్టాల్లో ఉన్నాడు కనుకే నాకు దేవుడు కావాలరా నాయన, ఆయనకి ఎందుకురా నేను కేకలేయద్దు అంటున్నారు మీరు. నేను కేకలేసుకుంటే మీకెందుకురా, నా గుడ్డతనం పోవాలని నేను కేకలేస్తుంటే మీరెందుకు అరుగుతున్నారు అని కేకలేసి వేసి నిలబెట్టేశాడు అన్నమాట. ఏం చేశాడమ్మా, సృష్టికర్తనే నిలబెట్టేశాడు అన్నమాట. నిలబెట్టి అతని దగ్గరికి వెళ్ళాడు. ఏసై అన్నాడు, నేనేం చేయాలని అనుకుంటున్నాను నువ్వు అంటే, ప్రభువా నా గుడ్డుతనం తీసేయండి ప్రభువా అనేటప్పటికి ప్రభు ఏమన్నారు అంటే అక్కడ రాయబడింది, అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభు అన్నారు కదా, ఇదిగో నువ్వు కోరుకుంటున్నావు కదా, నీ వెళ్ళము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఏంటి ఈ విశ్వాసం? నమ్మాడు. ఏంటి, నా యేసయ్య బాగు చేస్తాడు, నా యేసయ్య నన్ను రక్షిస్తాడు, నా యేసయ్య నా గుడ్డితనం తీసివేస్తాడు అని నమ్మాడు కనుక, ఆ నమ్మకం బట్టి వచ్చావు కనుక ఇదిగో నీ నమ్మకం బట్టి నీ కళ్ళు బాగైపోతున్నాయి, వెళ్ళిపో. దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో మన పేదరికాన్ని కొట్టివేస్తాడు, మనకున్న వ్యాధిని తొలగిస్తాడు, మనకున్న కష్టం తొలగిస్తాడు. మనం ఏ బాధల్లో వచ్చామో, యేసయ్య దగ్గరికి ఏ దుఃఖంతో వచ్చామో, ఏ బాధతో వచ్చామో కొన్ని రోజులకి ఆ దుఃఖం తీసివేస్తాడు తప్పనిసరిగా. ఆయన మనల్ని మధ్యలో చంపడం, మధ్యలో ఆ జబ్బుతో మనం చచ్చిపోము, మధ్యలో పేదరికంతో ఆకలితో చచ్చిపోము. మన చాలా మంది, నేను ఒక విషయం చెప్పగలనమ్మా, ఎంతమంది అయితే దేవుని మందిరికి అక్కడ మేము మందిరం కట్టేటప్పుడు ఎంతమంది తల్లులు వచ్చారో ఇప్పటికి అదే బలంతో ఉన్నారు, అదే పని చేసుకుంటున్నారు. మా వీధిలో ముసలోళ్ళు ఉన్నారు కదా, నడలేకపోతున్నారు. ఇంకొకరు సాయం మీ ఏజోలే ఏ పని చేయలేకపోతున్నారు. కానీ మీరు దేవుణ్ణి అలాగే వెంబడించడం బట్టి దేవుడు మీకు ఆ బలము, ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ గుడ్డివాడు వచ్చి ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. దేవుడు అన్నాడు కదా, యేసయ్య అన్నాడు కదా, ఇదిగో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అనేటప్పటికి చూపు వెంటనే పొందాడు అన్నమాట. ఆయన వెంట వెళ్ళిపోయాడంట. ఆయనతో నడుచుకొని ఆయన ఒక సేవకుడుగా ఆ కుటుంబంలో సంతోషం, ఆనందం. ఆయన ఆశ్చర్యపోయాడు, అయ్యో నా కేకలు పెట్టడం బట్టి, ఆయనకు మొర పెట్టడం బట్టి నా చూపు వచ్చిందిరా బాబు అని చనిపోయినంత వరకు దేవుడిని విడిచిపెట్టలేదు, ప్రార్థన చేయడం మానలేదు. దేవుడు నిన్ను అనేక మందికి దీవెనకరంగా ఉంచుతాడు, అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంచుతాడు, అనేక మందిని దగ్గర నిన్ను నిలబెట్టుకుంటాడమ్మా. నిన్ను తలగా ఉంచుతాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తుకుంటాడు. ఆయన ఎన్నడూ కూడా మోసం చేయడు, నీకు అన్యాయం చేయడు. యేసయ్య ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. ఇతను గుడ్డివాడు వచ్చి నష్టపోయాడా, లాభం పొందాడా? యేసయ్య లాభకరంగా, ఆయన భయంకరంగా ఆ బిడ్డని సంతోషకరంగా ఉంచాడా, లేకపోతే దుఃఖంతో బాధతో పంపించాడా? సంతోషంతో వెళ్ళాడు ఇంటికి. మన జీవితంలో దేవుని సన్నిధికి దేవునితో ఉంటే, యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు ఎప్పుడు దుఃఖపడినట్టుగా చేయడు ఆయన. కానీ దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే లోకం మనల్ని పాడు చేస్తుంది, లోకం మనల్ని నష్టం చేస్తుంది, అనేకమైన చెడ్డ మార్గాలకు నడిపిస్తుంది, పాప మార్గాలకు నడిపిస్తుంది, మనల్ని పాడు చేసేస్తుంది. ఈ లోకంలో మనల్ని అన్ని విధాలుగా నష్టం చేసేస్తుంది. యేసయ్య ఒక్కడే మనల్ని బాగు చేసేవాడు. అందరు నిలబడండి, దేవుని స్తుతించుకొని దేవుని మహిమపరచుకుందాం.